ఈ నెల 26వ తేదీన జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా మార్కాపురం పట్టణంలోని ఎస్వీకేపీ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ పూలి శ్రీనివాసులు తెలిపారు. మార్కాపురం జిల్లా కొత్తగా ఏర్పడింది. ఈ సంవత్సరం ఫస్ట్ తేదీ నుంచి మరి అడ్మినిస్ట్రేషన్ రన్ అవుతుంది. దీనిలో ఇప్పుడిప్పుడే కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హ్యూమన్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రజలకి 21 మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు 4 యూఎల్బీస్ అంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజలు మార్కాపురం టౌన్ హెడ్ క్వార్టర్గా చేసుకొని నూతనంగా ఏర్పాటు చేపట్టినటువంటి జిల్లాలో మరి ఈ సంవత్సరం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చాలా పెద్ద ఎత్తున జరపడానికి గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ ముఖ్యంగా మన మార్కాపురం ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా ప్లానింగ్ చేసుకుంటున్నాము. ఇట్లా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా ఆఫీసర్స్ అందరికి కూడా కొన్ని డ్యూటీస్ అసైన్ చేసి కొన్ని విధి విధానాలు పెట్టి జయప్రదం చేయదలుచుకున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఫస్ట్ ప్రోగ్రాం కాబట్టి జిల్లా ఫార్మేషన్ అయిన తర్వాత మరి మీరందరూ కూడా విరివిగా పాల్గొనాలి. ఈ ప్రోగ్రాంలో విజయవంతం చేయాలి. మార్కాపురము జిల్లా ఏర్పాటు అయిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాంలో మీరందరూ కూడా ఆ రోజు మీ ఇళ్ల మీద నేషనల్ ఫ్లాగ్ని మీరందరూ కూడా ఎగరవేయాలని చెప్పి కోరుకుంటూ ఇది ఒక పెద్ద ఉత్సవం లాగా ఆ రోజంతా కూడా మార్కాపురం టౌన్తో పాటు మరి మేజర్ టౌన్స్ గిద్దలూరు కానీ తర్వాత ఖమ్మం కానీ ఎర్రగొండపాలెం ఇట్లా కనిగిరి పొదిలి ఇట్లా అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా మరి సుందరీకరణ చేయవలసిందిగా కూడా మేము అందరికీ పిలుపునిచ్చాము. దీంతో పాటు మనకి ఇక్కడ కాలేజీలో జరిగేటటువంటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ శకటాలు స్టాల్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని ప్రతిబింబించే విధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం.